కూరగాయలకు రాజైన వంకాయతో ఈరోజు కొత్తిమీర గుత్తి వంకాయ చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, తక్కువ సమయంలో అయిపోతుందండి. ఈరోజు మనం ఈ కర్రీ చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 300 గ్రాముల లేత మువ్వు వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా వంకాయలు చీరుకుని వేసుకోవాలి. మధ్యలో ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోండి. వంకాయలు నలబడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను సాల్ట్ వేసాను అనమాట. ఈ విధంగా అన్ని వంకాయలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టఫింగ్ కావాల్సిన స్టఫ్ తయారు చేసేసుకుందామండి. చిన్న లేత కొత్తిమీర కట్ట, ఒక టమోటో, 3 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1½ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇందులోనే ధనియా జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా అనమాట. పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పేస్ట్ అంతటిని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ధనియా జీరా పౌడరు, కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది ఏదైనా పర్లేదు, చికెను గరం మసాలా అయినా పర్లేదు, మన సబ్జీ గరం మసాలా వస్తుంది కదా అదైనా పర్లేదు, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదండి. ఈ మసాలాని కొద్దిగా తీసుకుని ఇలా మనం ముందుగా చీరుకుని పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలో కూర్చేసుకోవడమేనండి. ఈ విధంగా అనమాట. ఈ స్టఫింగ్ చేసేసుకుందాం. ఇలాగా అన్నీ ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పేస్ట్ మిగిలిపోయింది కదా, ఈ పేస్ట్ని నేను గ్రేవీకి యూస్ చేసుకుంటానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయను ఒక్కొక్కటిగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వంకాయల్ని వేగనివ్వాలండి. లేకపోతే మనం మధ్యలో పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చి మాడిపోతుంది ఆయిల్ అంతాను. ఈ విధంగా అనమాట. చూడండి 2 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అది మాడిపోకుండా ఉండడం కోసం అనమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్టేజ్లో అయితే చూడండి మనం వంకాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి చాలా మటుకు. ఇప్పుడు వంకాయలన్నింటినీ సైడ్కి జరిపేసి ఇందాక మనకి స్టఫింగ్ మిగిలిపోయింది కదా, స్టఫింగ్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ మధ్యలోకి జరుపుకుంటూ వంకాయలు చెదిరిపోకుండా జాగ్రత్తగా మధ్యలోకి ఈ విధంగా చేర్చుకోవాలన్నమాట. స్టఫింగ్ అంతా అందులో ఒక పావు కప్పు, అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుని మరలా లో ఫ్లేమ్లోనే కూర అంతటినీ కూడా మగ్గించుకోవాలండి. చూడండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోతే కనుక ఈ స్టేజ్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి. చూడండి మన కర్రీ అయితే ఏకదం రెడీ అయిపోయింది. కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి మన కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ కొత్తిమీర గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడడానికి కూడా. వంకాయ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఎక్కడ చెదిరిపోలేదు. వంకాయ చెదిరిపోకుండా చూసుకోండి. వంకాయ చెదిరిపోయిందంటే వంకాయ పచ్చడి అయిపోతుందండి, అది గుత్తి వంకాయ అవ్వదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.